తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ప్రతి గ్రామం నుండి పట్టభద్రులను భారీగా నామినేషన్కి తీసుకురావాలని కూటమి నాయకులను కోరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న పేరావతల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలన్నారు. జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూటమి నాయకులను కోరారు. శనివారం నాడు గోకవరంలో జరిగిన ఎమ్మెల్సీ ఓటర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా అబ్జర్వర్ గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ గండి బాబ్జీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గోకవరం మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారని, కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను గెలుపుకు కూటమి శ్రేణులు ఐక్యంగా శ్రమించాలన్నారు. ఇది ఉపన్యాసాలు చెప్పుకునే దానికంట కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసాం ఎన్నికలు. 10వ తారీఖున నామినేషన్ వేస్తున్నాం. మన అభ్యర్థి రాజశేఖర్ మొన్నటి రోజు మన ప్రత్యర్థి అంటే ఎన్నికల్లో ప్రత్యర్థి, అంతేగాని అతను మనకి వ్యక్తిగతంగా ఏమీ ఇబ్బంది లేదు, అందరం మిత్రులమే. చాలా ఆర్భాటంగా తన స్ట్రెంగ్త్ చూపెడుతూ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు 10 మంది వస్తే 10 మందిలో 90 ఓటర్లు, ఒక్కడే ఓట్లేనోడు ఉంటాడు పార్టీ కార్యకర్తలు. ఆ స్థాయిలో చాలా ఆర్భాటంగా పటిష్టంగా నామినేషన్ చేశారు. మనం సమీకరణ జరిగిన తర్వాత అందరితోటి కలిసి వెళ్ళి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన ఓటర్లు క్యాడరు కలిసి వెళ్ళి నామినేషన్ వేయాల్సినటువంటి అవసరం. ఆ రోజుతోటే ఎలక్షన్ అయిపోయింది అనేటటువంటి పరిస్థితి రావాలి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ముఖ్యమైనటువంటి నాయకులు మాతోటి, ఎమ్మెల్యేలతోటి, ఇంకా ముఖ్యమైన నాయకులతోటి, మీ పార్టీ అధ్యక్షుడితోటి అందరితోటి కలిపి సమావేశం పెట్టారు రాత్రి. ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఆయన కాదు, అక్కడున్న ఆయన. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పర్సనల్ మీటింగ్ ఒకటి పెట్టి, నారాయణ నువ్వు కాకినాడ వెళ్ళని చెప్పేసి మమ్మల్ని అందరినీ కాకినాడ రమ్మని కాకినాడ పంపించేటట్టు నారాయణ గారు అక్కడికి వచ్చాడు. జగన్ గారి పని అయిపోతుంది. ఇంకా అట్లాగా మనం కొట్టాలి. ఇప్పుడు ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎక్కడ ఛాన్స్ పోకుండా ఎక్కువ మెజార్టీ వచ్చి ఇంకా గౌరవం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మనకి అందరూ కూడా గౌరవం ఉంటుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జాగ్రత్తగా ఇది నా పని అనుకుని చేయాలి, తప్పదు. ఎందుకంటే ఈసారి మనం కొన్ని పనులు చేసుకోగలుగుతాం. మీ ఏరియాలో పోలవరం ఉంది. ఈ పోలవరం కంప్లీట్ అయితే మీకు మాకు అందరికీ కూడా ఉన్నాయి. ఇంకా మరి ఇక్కడ కూడా మీరు ఒక ఏదో ఫ్యాక్టరీ పెట్టించండి. అన్ని ఏరియాల్లో ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు. నిన్నే అన్నారు నవీన్ బాబు, మా ప్రాంతంలో కూడా ఏదైనా మాట్లాడి పెట్టిద్దాము అని చెప్పి ఉంటే, ఈ మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా వస్తున్నాయి సార్. ఏదైనా ఒక మంచిది ఏదైనా తెప్పిస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం వస్తాయి. డెఫినెట్గా గవర్నమెంట్ మన చేతిలో ఉన్నప్పుడు సార్ కూడా ఎక్కువ పవర్ ఉంది, అడిగే హక్కు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయన సహకరిస్తే డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, ఆ ఫార్మాట్ తో నింపించి పార్టీకి అందజేయమన్నారు. ఆ కేసులన్నీ కూడా పోటీ చేస్తారు. మీరు అవన్నీ కూడా చెప్పండి. కుర్రవాళ్ళు ఎవరైనా కేసులు ఉంటే ఎలక్షన్ ముందు మన మీద ఆ ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ తీసుకొని ప్రతి గ్రామం నుంచి బాబు మీరు అందుకనే ఎమ్మెల్యే గారికి మీరు అందరూ ఫార్మాట్ తయారు చేసుకొని పార్టీకి ఇవ్వండి. అప్పుడు 6 ఏళ్ళు అంటే మరి అవి తప్పదు కదా. మరి మనం అందరూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు ఫార్మాట్ లో ఇచ్చేస్తే ఏది తీయగలుగుతారో తీసేస్తారు ఇప్పుడు ఇమీడియట్ గా. ఎందుకని సరదా సినిమాలకా సమాధానం అదే. ఫోన్లేండి. అది అలాగా మీ దయ వల్ల మంచి పవర్ ఇచ్చారు కాబట్టి రాజమండ్రి ఎక్కడికి వెళ్తారు. ఇప్పటికే చాలా
ఆలస్యమైంది, నేను ఎక్కువ ఏదో మాట్లాడినట్టున్నాను. దయచేసి మీరు మరొకసారి కోరుతున్నా, ఇది పార్టీ ప్రభుత్వానికి అందరిది, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిది